నేను నాగేశ్వరరావు గారికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నాగేశ్వరరావు గారు, నరేష్ గారు ప్లీజ్. ఇప్పుడు ఈ ఆఖరిలో మాట్లాడేది ఏంటంటే, అప్పట్లో నాటకాల్లో రాత్రి ఒకటో కృష్ణుడు, రాత్రి 2 గంటలకు మూడో కృష్ణుడు, 5 గంటలకు ఐదో కృష్ణుడు వస్తాడు. ఇప్పుడు అలాగా. ఎనీవే, బిఫోర్ ఐ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్, చాలా మాట్లాడాలి కానీ టైం తక్కువ ఉంది, తక్కువ మాట్లాడతాను. ఒక్క నిమిషం దట్ లెజెండ్, దట్ హౌస్ హోల్డ్ నేమ్ గురు రామోజీరావు గారు గురించి 1 minute అందరం మౌనం పాటిద్దామండి, ప్లీజ్ కైండ్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరూ పెద్దల గురించి మాట్లాడారు, రామోజీరావు గురించి, ఈ యొక్క ప్రోడక్ట్ గురించి మాట్లాడారు. రామోజీరావు గారి గురించి క్లుప్తంగా చెప్పాలంటే, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనేది ఫస్ట్ స్టేజ్ అండి. రామోజీరావు గారు కృషితో ఋషి అయ్యి, లెజెండ్ అయ్యి, హౌస్ హోల్డ్ నేమ్ అయ్యి, ఇవాళ భారతదేశ సినిమాని, తెలుగు సినిమాని ప్రపంచ చరిత్ర పుటంలో పెట్టేసి మనందరికీ నవ్వుతూ వెళ్ళిపోయారండి. నిజంగా ఐ మిస్ హిమ్ అండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా బండికి 4 చక్రాలు విజయనిర్మల గారు, కృష్ణ గారు, జంజాల గారు, రామోజీరావు గారు. ఇంకంతకంటే నేను చెప్పలేకపోతున్నాను. పర్సనల్గా నా జీవితంలో చేసుకున్న పెద్ద అదృష్టాల్లో ఒకటి ఏంటంటే, ఈ యొక్క ఫిలిం డివిజన్ ఉషా కిరణ్ దగ్గర నుంచి శ్రీవారికి ప్రేమలేఖలో నేను హీరోగా స్టార్ట్ అవ్వడం నా అదృష్టం అండి. నిజంగా అటువంటి సినిమాలో నాకు అవకాశం రావడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబంలో ఒకటినే నేను భావిస్తాను, వాళ్ళలాగా భావిస్తారు. అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను, రామోజీరావు గారి ఫ్యామిలీ అంతా కూడా. నేను మర్చిపోలేదు ఏంటంటే, 300 సినిమాలు దగ్గర చేశాను. ఏ ప్రొడ్యూసర్ దగ్గర చూడలేదండి. ఆ రోజుల్లో ప్రియా పచ్చళ్ళు, సోమా కూల్ డ్రింక్స్ ప్రతి సంవత్సరం ఇంటికి వచ్చేసేది. అది ఎంత సంతోషం అంటే, ఒక ప్రేమ రామోజీరావు గారు పంపించారు. కోవిడ్-19లో కోవిడ్ మందు అందరికీ పంచారండి ఆయన. ఇదంతా చాలామందికి తెలీదు. నేను సినిమాలు ప్రతి సంవత్సరం డైరీ వచ్చేది. కృష్ణ, విజయనిర్మల, నరేష్ 3 డైరీలు వచ్చాయి రామోజీ ఫిల్మ్ సిటీ. నేను కొంచెం డౌన్లో ఉన్నప్పుడు రాదేమో అనుకునేవాడిని, కానీ ఖచ్చితంగా వచ్చేదండి. అది రామోజీరావు గారు. నిజంగా అండి, నా అదృష్టం ఆ కాంపౌండ్తో లింక్ అయ్యి. ఆయన గురించి ఒకటే చెప్తానండి, నాకు ఎనర్జీ కావాలనుకున్నప్పుడు ఆయనకి ఒక్కసారి బాపిరెడ్డి గారు ఫోన్ చేసి, పెద్ద ఆయన ఒక్కసారి కలవాలండి అని 5 నిమిషాలు కలిసి కాళ్ళకు మొక్కపోతే ఒప్పుకోడు ఆయన. 5 నిమిషాల తర్వాత, సార్ నేను వెళతాను, యువర్ టైమ్ ఈజ్ వాల్యుబుల్ అంటే, అందరి టైం వాల్యుబుల్ అండి, మీకు నా టైం ఎంత వాల్యుబుల్, మీ టైం కూడా నాకు అంతే వాల్యుబుల్, కూర్చోండి మాట్లాడానని ప్రతి విషయం అన్నీ మాట్లాడుకుని తనివి తీరా వచ్చామండి. లాస్ట్లో ఆయన చెప్పింది ఏంటంటే, నా బ్రెయిన్, నా కాళ్ళు పనిచేసే వరకు పనిచేస్తూనే ఉంటాయి నరేష్ గారు అన్నాడు. అలాగే పనిచేశాడు ఆయన. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని అడిగాను. లైఫ్లో నేను మర్చిపోలేను. ఐఎమ్ బిల్డింగ్ ఎ మెమోరియల్ ఫర్ మై సెల్ఫ్. అంటే ఐ డోంట్ వాంట్ టు సే బియాండ్ దట్. అసలు ఆ వ్యక్తి డెప్త్, ఎన్ని వేల కుటుంబాలనైనా ఇవాళ అన్నం పెట్టాడు, ఎంతమందిని ఎంటర్టైన్ చేశాడు, ఎంతమందికి న్యూస్ అందించారు. నా అదృష్టం అండి, ఇంకంతకంటే నేను చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ. ఫైనలీ కమింగ్ స్ట్రైట్ టు విహారయాత్ర అండి, వీరాంజనేయులు విహారయాత్ర, ఈటీవీ విన్ August 14th. ఫస్ట్ నేను ప్రొడ్యూసర్స్ అండి, బాపినేడు గారు శ్రీవారి ప్రేమలేఖతో మా ట్రావెల్ స్టార్ట్. అప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్.
మనిషి అలాగే ఉన్నాడు. ఆయన ప్రేమ అభిమానాలు, ఆయన ఎనర్జీ అంతే ఉంది. ఈ సినిమాకి బ్యాక్ బోన్లో ఆయన ఒకడు. అదేవిధంగా డ్రీమ్ ఫార్మర్ సుధీర్ బాబు గారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తానండి. ఎక్కడ లోటు లేకుండా, ఎక్కడున్నా, గోవాలో ఉన్న, రాజమండ్రిలో ఉన్న, తృప్తిగా భోజనాల దగ్గర నుంచి అన్నీ థ్యాంక్స్ అండి. అంత అద్భుతమైన సినిమాని కూడా అందించారు. ఫస్ట్ థ్యాంక్స్. అండ్ వేర్ ఈజ్ మై డైరెక్టర్ అనురాగ్ పారుట్ల. నేను స్క్రిప్ట్ విన్నానండి. ఇది ఇలాగే తీస్తే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు అన్నాను. నేను చెప్తున్నానండి, నేను ఇది అతిశయోక్తి కాదు, ఎక్కువ మాట్లాడట్లేదు. జంజాల గారి స్క్రిప్ట్ చూశానండి, త్రివిక్రమ్ గారి స్క్రిప్ట్ చూశాను, వివేక్ ఆత్రేయ స్క్రిప్ట్ చూశాను, అనురాగ్ పారుట్ల స్క్రిప్ట్ చూశాను. ఇంకా అంతకంటే నేను చెప్పకూడదు. అండ్ కమాండ్ ఓవర్ ది యూనిట్, కమాండ్ ఓవర్ ది స్క్రిప్ట్, కమాండ్ ఓవర్ ది డైలాగ్స్, కమాండ్ ఓవర్ ది పర్ఫార్మెన్సెస్, ప్రతి ఇంచ్ అనురాగ్దండి ఫిల్మ్. ఫస్ట్ ఇట్స్ అనురాగ్స్. ఇంకా అంతకంటే నేను చెప్పకూడదు. ఆఫ్టర్ 3 years యూ వాచ్ యువర్ సెల్ఫ్. లవ్ యూ సో మచ్. నిజంగా రేర్, ఇట్స్ అ బాన్ జీనియస్ అండి. రేర్, చాలా అంటే పూనకం అంటారే, పూనకం చూశాను నేను. ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫిల్మ్ టు మేక్ అండి. ఇంతమంది ఆర్టిస్టులు తీసుకొని ఆ బేబీని పెట్టుకొని రాజమండ్రి, విజయవాడ, ఇటు గోవా దాకా వెళ్ళి తీసుకురావడం, ప్రతి యూనిట్లో ప్రతి వాళ్ళు కూడా ఎక్స్ట్రాడినరీ అండి. అండ్ అంకుర్, ఐ టోల్డ్ హిమ్ ఆల్సో యూ విల్ బి ఎ డైరెక్టర్ వన్ డే. రియలీ అంటే సచ్ అ టీమ్ అండి, సచ్ అ విజువల్గా ఇట్స్ అ విజువల్ ట్రీట్ అండి. సినిమా గురించి చెప్పాలంటే అండి, ఒకటి ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీ అదర్ ఫిల్మ్. కొద్ది సంవత్సరాల ముందు శతమానం భౌతం సినిమా వచ్చింది, దాంట్లో కీలకమైన పాత్ర వేశాను నేను. అది ప్రపంచం అంతటా కూడా ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి పెద్ద క్యాచ్ అయిందండి సంక్రాంతిలో. ఎందుకంటే వి హ్యావ్ బికమ్ వాట్ యూ కాల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండి. ఫ్యామిలీస్కి దూరంగా ఉంటున్నాం. ఎమోషన్స్ లేదనుకుంటారు అవతల వాళ్ళు, కానీ ఉంటాయి, డీప్ డౌన్ బరి అయి ఉంటాయి, లోపలే ఉంటాయి, ఇక్కడే ఉంటుంది. అది కలుసుకున్నప్పుడు, తలుచుకున్నప్పుడు కదిపేస్తుంది మనిషిని. నేను చెప్తున్నానండి, ఇవాళ ఈ సినిమా రిలీజ్ అయిన August 14th ప్రతి ఎన్ఆర్ఐ, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇక్కడ కార్లు ఉన్నాయి, దే విల్ ఆల్ గో ఫర్ అ ఫ్యామిలీ ట్రిప్ అండి. దట్ ఈస్ వాట్ ద ఆర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ క్రియేటెడ్ అండి. నిజంగా ఒక అద్భుతమైన ఒక ఫ్యామిలీ, 3 generations తీసుకొని ఆ క్యారెక్టర్స్లో ప్రతి క్యారెక్టర్లో ఎక్సెంట్రిసిటీ ఉంటుంది. అది జంజాల గారు స్క్రిప్ట్స్లో చూసాం. అంటే ఒక ఆథెంటిక్గా, ఏదో స్లాప్స్టిక్గా కాదు, దాంట్లో ఒక ఎమోషన్ నాట్ చేసి, దాన్ని హ్యూమర్ని బ్లెండ్ చేసి, ఎలా వెళ్ళింది ఆ 2 hours అని ఎవరికి తెలియదండి. ఆ క్లైమాక్స్ వచ్చేదాకా కూడా బ్రిలియంట్లీ మేడ్ ఫిల్మ్. ఐఎమ్ టెలింగ్ యూ. నేనేదో మార్కెట్ చేస్తున్నాను అనుకోవద్దండి, నేను చెప్తున్నాను. ఈటీవీ విన్లో, ఉషా కిరణ్లో శ్రీవారికి ప్రేమలేఖ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో, ఈటీవీ విన్లో ఇది అంత పెద్ద సక్సెస్ అవుతుందండి. నిజంగా దీనికి ఈ మోటార్ బైకో, సైకిల్ అనండి, ఇంకోటి 2 చక్రాలు వెనక నుంచి నితిన్ అండ్ సాయి కృష్ణ అండి. ఫ్రమ్ ద బిగినింగ్, లాస్ట్ మొన్న మా మీటింగ్ వరకు కూడా దే వర్ డ్రైవింగ్ ఫోర్స్ అండి. ఫుల్ సపోర్ట్ ఫర్ ద ఎంటైర్ ప్రోడక్ట్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ బోత్ దీస్ యంగ్స్టర్స్. మీరు మీ శక్తి అంటే మీ వల్ల రానున్న రోజుల్లో ఈటీవీ విన్లో అద్భుతమైన ప్రోడక్ట్స్ రాబోతున్నాయి. యూ బోత్ ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్. అందరు నాకు థ్యాంక్స్ చెప్తున్నా, యాక్ట్ చేస్తే కాదండి, నేను థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరూ కూడా, చేతులు ఎత్తి థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా దట్ ఐ కుడ్ బీ ఇన్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిలిం, ఐ కుడ్ పర్ఫార్మ్ విత్ ఆల్ దీస్ గ్రేట్ యాక్టర్స్. రెండోది, ఇందాక ఎవరో అన్నారు ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడు ఎందుకంటే యంగ్ డైరెక్టర్స్తో అని. నా అదృష్టం ఏంటంటేనండి, నాకు ఇవాళ బాగున్నానంటే, నేను 50th year నా గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్ ఇయర్లో, ఇది గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్ అండి, ఇది ఫిల్మ్ అండి, నాకు ఇది గోల్డెన్ ఫిల్మ్. ఇది నిజంగా చెప్తున్నాను, చాలా సంతోషంగా చెప్తున్నాను. వీఆర్ ఆల్రెడీ సెలబ్రేటింగ్ ద సక్సెస్. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఇది నమ్మకం, పని మీద నమ్మకం, క్రియేటివిటీ మీద నమ్మకం. ఫైనల్గా నా అదృష్టం ఏంటంటే
యంగ్ డైరెక్టర్స్ పెన్ పెట్టే ముందు వివేకాత్రేయ దగ్గర నుంచి ఫోన్ చేసి చాలామంది పెన్ను పెడుతున్నాం మీ పేరు రాసుకుంటున్నాం అంటే అదే నా నేషనల్ అవార్డ్ అండి. నిజంగా నా అదృష్టం ఇవాళ నేను యంగ్గా ఉన్నానంటే, ఆనందంగా ఉన్నానంటే బికాజ్ ఆఫ్ ఆల్ ది యంగ్ డైరెక్టర్స్ హియర్. కొంతమందితో పని చేయలేదు, కొంతమంది పని చేసి ఉండొచ్చు. పేరు పేరున ఐ డోంట్ వాంట్ అగైన్ నేమ్ ఎవ్రీబడి, పేరు పేరున వినోద్ గారు, ప్రవీణ్ గారు, అందరూ ప్రతి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రియలీ అండి, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ August 14th ఈటీవీ విన్లో. ఇది ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ హిట్. లాస్ట్ కూడా చాలా పెద్ద హిట్ అయిందండి, చాలా పెద్ద రీచ్ వచ్చింది. #90s ఇది అంతకన్నా పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలి, ఇంకా మరింత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వీ షల్ సెలబ్రేట్ ది సక్సెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆన్ ఈటీవీ విన్ ఓన్లీ. మళ్ళీ చెప్తున్నానండి, ఈ సినిమా పైరసీ కాదు, బల్లగుద్ది చెప్తున్నాం, పైరసీ కాదు. ఇది ఈటీవీ విన్ సినిమా, ఇది పైరసీ కాదు. ఎవరు పైరసీ చేయలేరు, ఓన్లీ ఈటీవీ విన్లోనే మీరు చూస్తారు. సవాల్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో అండ్ మచ్. నా క్యారెక్టర్ గురించి నేను చెప్పడం మర్చిపోయాను. అండ్ వీళ్ళందరూ కూడా చెప్పాలి, బట్ రాగ్మయూర్ అండి, రియలీ ఇట్ వాజ్ అ కాంపిటీషన్. ప్రతి సీన్ మా ఇద్దరికి కూడా, ఫాదర్ అండ్ సన్గా. సచ్ అంటే ప్యాషన్ అండి, ఒకటో ప్యాషన్. పేరు పేరున ప్రియా అందరూ కూడా పేరు పేరున ఒక్కొక్కళ్ళు కూడా, శ్రీలక్ష్మి చెప్పక్కర్లేదు ఇంకా, పేరు ప్రతి ఒక్కళ్ళండి దే డెడ్ అంటే లైఫ్ ఇచ్చేశారు. ప్రతి ఒక్కళ్ళకి దీంట్లో తన్మయ్య అందరికి కూడా పేరు పేరున ఒక్కొక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వీ ఆల్ విల్ సెలబ్రేట్ ఈటీవీ విన్లో వీరాంజనేయుల విహారయాత్ర. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం లాంగ్ స్పీచ్, బట్ మనసు మాట్లాడు.